మరి శాస్త్రం అనేది కొన్ని చెప్పింది. ఏమేం చెప్పింది అంటే మొట్టమొదటగా క్షూరకారం అంటే షేవింగ్ అనేది చేసుకోకూడదు. ఆ హెయిర్ అలాగే వదిలేయాలి. తర్వాత ఏదైనా పిండ ప్రదానాలు ఇలాంటివి ఉంటాయి కదా, పితృకర్మలు, అవి కూడా చేయకూడదు. తర్వాత శృంగారంలో పాల్గొనకూడదు అని ఉంది. మామూలుగా అంటే ఈ సైన్స్లో ఏం చెప్తారంటే చెయ్యొచ్చు ఒక 6 months వరకు ఏదో చెప్తున్నారు. కానీ ఇదైతే కంప్లీట్గా ధర్మ విరుద్ధం, అది చేయకూడదని ఉంటుంది. తర్వాత భార్య గర్భవతిగా ఉన్నంతకాలం భర్త వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోకూడదు. అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు. తర్వాత తీర్థయాత్రలు చేయకూడదు. క్షేత్ర దర్శనాలు కూడా చేయకూడదు. తీర్థయాత్రలు క్షేత్ర దర్శనాలు కూడా చేయకూడదు. మీరు ఎంతున్నా మీరు అనుకోవాలి ఇక్కడే ఉండాలి, మరి అలాగే పెట్టేసింది శాస్త్రం. తర్వాత సముద్ర ప్రయాణాలు చేయకూడదు. అంటే ఇవి కొన్ని అప్పటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని పెట్టిన మాట వాస్తవమే. కానీ మనకి ఏదైనా శాస్త్రం అనేది చెప్పింది కాబట్టి ఇవన్నీ కూడా పాటించాలి. క్షురకర్మ అంటే హెయిర్ కటింగ్ ఇలాంటివి చేసుకోకూడదు. పరస్త్రీలతో సంభోగం పెట్టుకోకూడదు. ఇవన్నీ ఉంటాయి. అప్పు ఇవ్వకూడదు. అప్పు కూడా ఇవ్వకూడదు అంటారా? అప్పు ఇవ్వకూడదు. ఇల్లు కట్టకూడదు. చెట్లు కొట్టేయకూడదు. ముఖ్యంగా తులసి మొక్కను పీకకూడదు. రావి వృక్షాన్ని కానీ మర్రి వృక్షాలని కానీ ఆకులు పీకడము, కొమ్మలు తెంపడము చేయకూడదు. సో ఇలాంటి ప్రక్రియలు చాలా చెప్పిందనమాట. ముఖ్యంగా ఇవి మేజర్గా చేయకోకుండా ఉండాలి భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు.